యాజ్ ఎ బిగ్ బాస్ లెవెల్ ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడికొచ్చి ఇది చెప్తున్నారు. లేకపోతే అవసరం కూడా ఉండదు కదా సార్ మనకు మీరు. సో ఈ నెక్స్ట్ వీక్ ఫినాలే 17థ్ మనకు ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతది టీవీలో. మనకు తెలీదు గానీ కప్పు ముగ్గురికి ఇచ్చేస్తారేమో అని ఒక టెన్షన్ ఉంది. అది కూడా ఉల్టా పుల్టా కదా అని చెప్పి ముగ్గురికి ఇచ్చి మీరే పంచుకోండి అంటారు. ఇక్కడ ఏం చేశారంటే స్పా అన్నారు. ముగ్గురిని ఇటుపక్క నిలబెట్టేసి అర్జున్ ఒక 20 lakhs క్యాష్ బ్యాక్స్ చేసి పంపించేసి వీళ్ళ ముగ్గురులో ఈ స్పై బ్యాచ్ స్పా బ్యాచ్కి వచ్చేసి. సో మీరేమనుకుంటున్నారు అసలు మీ పరంగా మీరు చూస్తున్నారు కాబట్టి జెన్యూన్ కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. ఎవరైనా అంటున్నారు కరెక్టే సార్. అందుకే ఇప్పుడు మనం ఏం అనకుండా బిగ్ బాస్ ఏం చేశారంటే ఈ సీజన్ మనకి జిప్ వేసేసి వీళ్ళు ఇంత జెన్యున్ గా ఆడారు కదా అని అంటే ఉల్టా పుల్టా ఏదైనా జరగచ్చు. మనం ఏమనగలం ఇంకా ఫస్ట్ నుంచి ఫిక్స్ అయి ఉన్నారు. సో వాళ్ళకే తెలిసిపోయింది అనమాట మెంటల్ గా వీళ్ళే వస్తారు అని. నాకు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనలిస్టులుగా ఉంటారని నాకు ఎప్పుడో తెలుసు. డెఫినెట్ గా వీళ్ళు ఉంటారని చెప్పి. కానీ నేను వీళ్ళతో పాటు నేను ఆటా సందీప్ని ఎక్స్పెక్ట్ చేశా. ఆటా సందీప్ అంత ఫాస్ట్గా ఎలిమినేట్ అయిపోతాడు అనుకోలేదు నేను. బికాస్ ఆఫ్ హిస్ అగ్రెషన్ గేమ్ ప్లాన్. ఏదైనా అగ్రెషన్ ఇంతకన్నా అగ్రెషనా సార్? దీని అసలు అగ్రెషన్ అంటారు సార్. అయితే అది కాదు అంటే ఓకే హీ వాజ్ నైస్లీ ప్లేయింగ్. బట్ నాకు అంటే నేను డిసప్పాయింట్ అయింది ఆటా సందీప్ వెళ్ళిపోయినప్పుడు. డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే వీళ్ళు ఉన్నారో నాకు తెలిసినంత వరకు అంటే జెన్యూన్గా అయితే ఇది స్పై 3 ఆర్ ద ఫైనల్ 3 టాప్ 3 స్పై 3 ఆర్ టాప్ 3. కాకపోతే అలా ఉండదు. మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి అలా ఉండదు. మనం ఫ్రాంక్గా ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక నాకు తెలిసినంత వరకు ఒక చెయ్యి నాగార్జున గారు ఒక చెయ్యి ఏమో ప్రశాంత్ది ఎలాగా ఉంటుంది, ఇంకో చెయ్యి అమర్ది ఉంటుంది ఫర్ ష్యూర్. నాకు అనిపించింది అయితే అది ఒక చెయ్యి ఇది ఒక చెయ్యి ఇది. అది పైకి ఎప్పుడు చెప్తారు ఉల్టా పుల్టా అని చెప్పి మనకి లేదు ప్రశాంత్ ఈస్ గోయింగ్ టు విన్ అనేది వెరీ వెరీ క్లియర్. అది తన జెన్యూన్ గేమ్ వెళ్ళండి. అది ఎవ్వరు ప్రశాంత్ అనేవాడు అంటే తను బిల్డ్ చేసుకున్నాడు. అండ్ ఈవెన్ యావర్ ఈజ్ వెరీ. ఇప్పుడు శివాజీకి కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి, వీళ్ళకి లేవు. యావర్ అండ్ ప్రశాంత్కి. శివాజీ గారికి కూడా కొన్ని మైనస్లు ఏంటంటే మరీ కామ్గా ఉండిపోవడం, ప్రతిసారి కామ్గా ఉండిపోవడం. అది కూడా బిగ్ బాస్ స్టైల్ ఆఫ్ గేమ్ కాదు. అలా ఎందుకమ్మా వదిలేయండి, వదిలేస్తే ఎలాగా, అక్కడ కంటెంట్ ఎలా వస్తుంది? ఈ రకమైన నిన్న కూడా నిన్న నాకు యాక్చువల్ గా బాధ వేసింది కూడా శివాజీ గారు చేసింది. నిన్న శివాజీ గారు అనక్కర్లేదు, శివాజీ భయ్య అనొచ్చు, కానీ శివాజీ నాకు బాగా క్లోజ్. శివాజీ నిన్న ఆపలేదు ప్రశాంత్ని, లేకపోతే అమర్ని. ఇంత గొడవ ఇంత ఫ్లేర్ అప్ అయిపోతున్నా సరే ఇలాగా బెంచ్ మీద జారి అలా ఉన్నాడు తప్ప ఒకసారి కూడా ప్రతిసారి ఎవరు ఏమన్నా తప్పు చేస్తే ఆపుతాడుగా. ప్రశాంత్ తప్పు చేసినా గట్టిగా అరుస్తాడు కూడా, నేను చెప్తున్నా కదా నువ్వు సైలెంట్గా అంటాడుగా. మరి ఎందుకు నిన్న మాట్లాడలేదు? ప్రశాంత్ది అమర్ది ఇంత ఫ్లేర్ అప్ అవుతున్నప్పుడు అర్జున్ లేచి వచ్చి ఆపాడు కదా. అర్జున్ లేచి వచ్చి మరి శివాజీ ఇంటర్వ్యూని అవ్వాలి కదా. ఏది పెద్ద ఆయన అనుకున్నప్పుడు అన్ని సర్దుబాటు చేస్తాడు, అందరినీ కూల్గా ఉంచుతాడు అనుకున్నప్పుడు హీ షుడ్ హావ్ స్పోకెన్. అది కూడా ఆయన స్ట్రాటజీ ఏమో అంటే లైట్ తీసుకోవద్దు వీటి గురించి. ఇప్పుడు అదే అడిగినా శివాజీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు ఆపలేదు శివాజీ, ఎందుకు భయ అంటాడు. అదే వాడి గురించి తెలిసిందే కదా, నేను ఎందుకు ఇంకా మధ్యలో వెళ్ళి. వాడు ఆగడు, వీడు ఆపడు, ఎందుకు భయ అంటాడు. ఒకవేళ నేను ఆపినా కూడా నీ ఓన్ని ఆపచ్చు కదా, నన్ను ఎందుకు ఆపావు అంటాడు. అది కూడా ఉంటుంది. సో బట్ యావర్ ఐ ఫెల్ట్ ఈజ్ వెరీ ఈజ్ జెన్యూన్ ఎట్ హార్ట్, వెరీ జెన్యూన్ ఎట్ హార్ట్ నాకు అనిపించింది యావర్. అవును సార్, అది భాషను అర్థం చేసుకొని. భాష రాకపోయినా అసలు సెకండ్ వీక్ థర్డ్ వీక్ వెళ్ళిపోతాడు అనుకున్న యావర్. ఇప్పటి వరకు 14 weeks ఇప్పటి వరకు అన్ని ఎమోషనల్ అని బ్రెయిన్ గేమ్స్ దగ్గర నుంచి ఫిజికల్ గేమ్స్ ఎలాగా కొట్టేస్తాడు. బ్రెయిన్ గేమ్స్ దగ్గర ప్రతిదీ అన్ని తట్టుకొని వచ్చాడంటే ఆ లాంగ్వేజ్ పెట్టుకుని తనకి పాపం సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. నిన్న మొన్న అర్జున్ తోటే ఇది నాకే కింద ఉంది అన్నాడు,
నాకీ కింద ఉంది అన్నాడు. అంటే అర్జున్ అడుగుతున్నాడు నీకు ఏముందిరా కింద అంటున్నాడు. వాడు అనేది నా కీ కీ నా కీ కింద ఉంది అంటున్నాడు. అదే అంత రాకపోయినా కూడా అతన్ని వెరీ యూ కెన్ ఈజీలీ చదవచ్చండి. ఈజీగా మైండ్ ఎవరి మెంటాలిటీ ఏంటనేది ఇన్ని చూడక్కర్లేదు, ఎక్కడి నుంచి వస్తుందా అని మనం ఈజీగా చెప్పచ్చు. ఇన్ని చూడక్కర్లేదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరు క్లోజ్ చేసినప్పుడు చూడండి, ఒక సైడ్కి పెట్టి ఇలా చూస్తుంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి. అవును సార్, అవును, ఇలా చూస్తుంటాడు. ఏ కల్మషం లేని వాళ్ళు చూస్తారండి. వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తుంటారు. ఇలా ఇలా అబ్జర్వ్ చేస్తుంటాడు. అసలు ఏం జరుగుతుంది మనం తెలుసుకుని అర్థం చేసుకోవడానికి. అండర్స్టాండ్. బిగ్ బాస్ ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా అడుగుతాడు ఏంటి అని చెప్పి. నాకు ఇప్పుడు అదే, ఇప్పుడు రేపు గనక ప్రశాంత్ చేయెత్తకుండా అమర్ చేయెత్తకుండా ప్రశాంత్ చెయ్యి నాగార్జున గారు ఎత్తితే వీడి పరిస్థితి ఏందో, ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతాడో మనోడు. నాగార్జున గారు భయపడిపోతారు. సో మీ దృష్టిలో ప్రశాంత్ విన్ అవ్వాలని అందరూ అనుకుంటున్నారు, మీరు కూడా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రశాంత్ విన్ అవుతాడు నా ఒపీనియన్. సో ఇదంతా ప్రక్రియ ప్రజల ద్వారానే వీళ్ళు బయటకు ఎలిమినేట్ అవ్వబడతారు, ప్రజలు వేసే ఓట్ల వల్లనే, జనాల ఆడియన్స్ వల్లనే ఎలిమినేట్ అవ్వబడతారు అని చెప్పి మనకు అన్ని సీజన్స్లో తెలుస్తున్నది. బట్ నిజంగా ఓట్స్ని బిగ్ బాస్ చూస్తుందా సార్ కొన్ని సీజన్స్ నుంచి? ఫస్ట్ థింగ్ అది డౌట్ అందరికీ వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే దీనికి కారణం కూడా ఉంది. ఈ సీజన్లో క్లారిటీ వచ్చేసింది. అంటే బిగ్ బాస్ వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండిపోయారు, మేము చూడట్లేదు అని చెప్పి. ఎందుకంటే ఆల్మోస్ట్ 13 వీక్స్లో శోభ 9 వీక్స్ ఎలిమినేషన్కి వచ్చింది. అమ్మాయి స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడలేదు, కెప్టెన్సీగా ఫెయిల్ అయింది, జనాలు మనసుల్ని గెలుచుకోవడానికి ఫస్ట్ ఫెయిల్ అయింది. అది ఒకవేళ నిజంగా మనసులు గెలుచుకుంటే ఇన్ని వీక్స్ ఉంటుంది, ఎవరైనా ఉంటారు ఎంత అగ్రెసివ్ ఉన్నది. ఇప్పుడు ప్రశాంత్నే అనుకుందాం మనము, ఫస్ట్ 2 వీక్స్ అబ్బాయి స్ట్రాటజికల్గా పుష్పాలో చేసినట్టు చేతులు పైకెత్తడము, అరవడము ఎన్నైనా చేశాడు, కానీ గేమ్స్ ఆడాడు, అంట్లు దోమాడు, లోపల తన బట్టలు తనే ఉతుక్కున్నాడు. బికాస్ తనకు ఒక యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, అవి చేసుకున్నాడు. ఎవరు కూడా అంతే అగ్రెసివ్గా ఉన్నాడు, తగ్గాడు, నేర్చుకున్నాడు. సో ఇలా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రియాంక అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రశాంత్ విషయంలో వస్తే, మీరు అది దాని గురించి ప్రస్తావించారు కాబట్టి, నిన్న మొన్న ఎపిసోడ్లో చూస్తే ఏదో రా అనొద్దు అని ఇన్ని రోజులు రా అన్నా కూడా ఏం అనుకోలేదు ప్రశాంత్. ఇప్పుడు ఎప్పుడైతే తనకి మనసు విరిగిపోయింది, అమర్ మీద మనసు విరిగిపోయింది, సపోర్ట్ చేసినా కూడా చేయలేదు అన్నాడు. అది అంటే అదే చేయలేదు అన్నాడు, ఇంకా కృతజ్ఞత లేదు అని అనుకున్నాడు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ వన్ పర్సన్, నేను అమర్ని బ్లేమ్ చేస్తున్నాను, ప్రశాంత్ని ఇది చేస్తున్నాను అని కాదు. జరిగింది చెప్దాం, చూసింది చెప్దాం, మాట్లాడదాం. ఇన్నిసార్లు నేను రా అనొద్దు అనండి, రా అంటూ ఉన్నాడు అంటే హీఈస్ ఆల్సో అంటే రెచ్చగొడుతున్నట్టే కదా ఎదుటివాడిని. ఇప్పుడు ఆ ప్లేస్లో మీరు నేను ఉంటే రా అనకరా అని మనం అంటాం. అన్నా అని అంటున్నాడు తను, అది పనిగా కంటిన్యూ అనకనా, అట్లా అనకనా, రా అనొద్దనా, అని వద్దనా అంటున్నాడు తప్ప ఒకసారి కూడా లూజ్ అవ్వలేదు, కంట్రోల్ లూజ్ అవ్వలేదు. అది ఇప్పుడు ఏంటంటారు, అది యాక్టింగ్ అంటారు. అది ప్రశాంత్ చేసిన యాక్టింగ్, అది తన స్ట్రాటజీ అలాగా ఆడడం అని అంటారు. ఆడలాగా జనాలకి మంచి పేరు తెచ్చుకుంటావు కదా, జనాల్లోకి మంచిగానే వెళ్తావు కదా, పోనీ యాక్టింగ్ అవని ఆడలాగా. నేను ఇప్పుడు ఇంతమంది క్యాప్టెన్లు అయ్యారు, ఈయన క్యాప్టెన్ అవ్వబడ్డాడు, అది అడుక్కొని తెచ్చుకున్న క్యాప్టెన్ సార్. జనరల్ గా మాట్లాడదాము, ఇది ఆయన మైండ్ లో ఉండాలి కదా. ఇంతమంది క్యాప్టెన్సీలో ఎవరైనా సరే సిట్ డౌన్ ఐఎమ్ ద క్యాప్టెన్ టెలింగ్ ఎవరైనా అన్నారా? అది అక్కడి నుంచి నేను క్యాప్టెన్ గా చెప్తా, ఎవరైనా ఫ్రెండ్ ఉంది శోభ, వాళ్ళిద్దరే అనింది, ఎవరైనా అన్నారా? ఎందుకు మనవాడు నన్ను కెప్టెన్ అమర్దీప్ అనండి అని అడగడు, ప్రతిదీ అడుక్కోవడం బిగ్ బాస్ ఏంటి? అదే అంటున్నా, అది ఏంటి మన పాపం శివాజీ అదే అంటాడు, పోనీరా అని వదిలేయరా, పోనీరా అసలు. అరే వదిలేయండిరా అనే మాట శివాజీ ఎన్నిసార్లు అన్నాడో నాకు క్విజ్ పెట్టాలి నిజంగా సార్. ఈ సీజన్ లో శివాజీ అనే వ్యక్తి వదిలేయండిరా, వదిలేయమ్మా అని ఎన్నిసార్లు అన్నాడు చెప్పండి, నేను ఒక క్విజ్ పెట్టాలి, ఒక ప్రైజ్ పెట్టాలి దానికి.